టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా మోదీ గారు చంద్రబాబు నాయుడుకి కొన్ని హామీలు ఇచ్చారా? ఆ హామీలు ఏంటో తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిఘా టీంని ఏర్పాటు చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ పొత్తులో భాగంగా మోదీ గారు చంద్రబాబు నాయుడికి కొన్ని హామీలు ఇచ్చారని, ఆ హామీలేంటో తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తన నిఘా వర్గాలని తెలుసుకోవాల్సిందిగా ఈ టాస్క్ వారికి అప్పగించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉందా? అంటే డెఫినెట్గా అంటే ఇప్పుడు మోడీ గారిని కలిసినా కానీ, అమిత్ షా గారిని కలిసినా కానీ, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని బీజేపీ తోటి, జనసేన తోటి అలయన్స్లోకి వెళ్ళారు. ముఖ్యంగా ఎందుకనంటే ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ అలయన్స్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం అనేది క్వైట్ కామన్ ఎక్కడైనా కూడా. కానీ కొన్ని కాంప్రమైజ్ అయ్యి రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది అనుకుంటే కనుక కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు సీట్ల విషయంలో కానీ, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఇవ్వవలసి వచ్చినప్పుడు అక్కడ కాంప్రమైజ్ అయ్యి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నారు అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఫారెన్ కంట్రీస్ వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చుట్టూ పరిశీలన చేయడం, అర్థం చేసుకోవడం, ఏంటి అసలు ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దాని మీద ఆయన దృష్టి ఉంటుంది ఎప్పుడు కూడా. నేను ఆ మధ్యన ఒకసారి వాట్సాప్ మెసేజ్ ఒకటి చూశానండి. ఆయన ఒక ఫారెన్లోనూ ఎక్కడో ఇలాగ వెళ్ళారు ఇండియన్ డయాస్పోరాని అడ్రస్ చేయడానికి వెరీ లాంగ్ బ్యాక్. అయితే అక్కడ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని బాగా పొగుడుతున్నారు. ఆయన అట్లా చేశారు, ఇట్లా చేశారు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్న ఆయనతోటి ఆ దేశానికి సంబంధించినటువంటి డెవలప్మెంటు, అది ఆంధ్రప్రదేశ్కి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఎలా అప్లికబుల్ చేయొచ్చు అంటే ఒక పక్కన ఆయన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నా కూడా స్టేజ్ మీద నుంచి హీఈస్ థింకింగ్ అబౌట్ ద స్టేట్ డెవలప్మెంట్. దాని గురించి ఆయన పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ పక్కన ఆయన ఇది వెరీ లాంగ్ బ్యాక్, నాకు కొంచెం మెమరీ మిస్ అవుతుంది. ఆయన కంటెంట్ చెప్పింది అయితే ఇది, ఆయన వాళ్ళ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి ఆయన్ని వేరే విషయాలు అడిగి తెలుసుకుంటున్నారంట ఆ దేశానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని. సో అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి డెఫినెట్గా బీజేపీతో అలయన్స్ అయ్యేటప్పుడు ఆయనకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆయన ఏదన్నా పోలవరం కంప్లీట్ చేయాలన్నా, అమరావతి రాజధాని కంప్లీట్ చేయాలన్నా, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలన్నా హీ నీడ్స్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. అది ఏ గవర్నమెంట్ అన్నా ఉండనివ్వండి, వెదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రాష్ట్ర కేంద్ర సంబంధాలు అనేది సత్సంబంధాలు ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులు సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో భాగంగా అలయన్స్ పెట్టుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అడుగుండొచ్చు. మీరు అంటే వాళ్ళు అడుగుతారు కదా, మాకు ఎమ్మెల్యే సీట్లు ఇన్ని ఇవ్వండి, మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అంటే ఎవ్రీ సీట్ ఈజ్ ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడున్న ఎవ్రీ ఎమ్మెల్యే సీట్, ఎవ్రీ ఎంపీ సీట్ ఆయనకి ఇంపార్టెంట్. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఆయనకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్స్, కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారంలో లేకపోయినా కూడా పార్టీని వెన్నంట పెట్టుకుని, అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కరడుగట్టిన నియంత పరిపాలనలో ఇబ్బందులు పడి, జైళ్ళకెళ్ళి హ్యూమిలియేట్ చేయబడి, రకరకాల సమస్యల్ని ఎదుర్కొని ఈ రోజున అలయన్స్లో వాళ్ళు సీట్లు పోతాయి అంటే దే హ్యావ్ టు కాంప్రమైజ్ దేర్ సీట్స్ ఫర్ ద బీజేపీ అండ్ జనసేన. ఈ ప్రాసెస్లో భాగంగా కాంప్రమైజ్ చేయాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సామై
ఎందుకంటే సీట్లు రాని వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళు పక్క పార్టీల వైపు చూడకుండా ఈయన చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఇది దట్స్ నాట్ ఈజీ, బిగ్ ఎక్సర్సైజ్ చంద్రబాబు నాయుడు గారికి. సో అటువంటి సందర్భంలో ఆయన ఓకే, వాళ్ళని ఆయన ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ కాబట్టి హీ నోస్ హౌ టు హ్యాండిల్ ద సిచ్యుయేషన్ చేసుకుంటారు. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు సీట్లు అడుగుతున్నప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి అడుగుతారు. పర్సనల్గా ఆయన ఏం అడగరు, పర్సనల్గా ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే పర్సనల్గా నాకు కేసులు అట్లా ఏమన్నా తెలియదు, మనకి ఏమన్నా అలాంటి రిక్వెస్ట్ ఆయన దగ్గర నుంచి ఉంటుందేమో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక రిక్వెస్ట్ ఉంటుంది, అది రాష్ట్ర ప్రయోజనాలు. ఈ ప్రాసెస్లో భాగంగా మాకు ఇన్ని ఫండ్స్ కావాలి, ఇన్ని కావాలి, మీ సహకారం ఉండాలి, ఇండస్ట్రీస్ లేవు అక్కడ, రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు, రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే వీ కెనాట్ ప్రాసెస్ సాలరీస్, వీ కెనాట్ ఫుల్ఫిల్ అదర్ రిక్వైర్మెంట్స్, వెల్ఫేర్ స్కీమ్స్ వీ కెనాట్ ఇంప్లిమెంట్. మేనిఫెస్టోలో ఇప్పుడు పెడతారు కదా, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హీ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ కదా. సో అసలు మోదీ గారు చంద్రబాబు గారికి ఎటువంటి హామీలు ఇచ్చారు? అదే అంటున్నా, ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఆయన డెఫినెట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అడుగుతారు. మీరు బడ్జెట్లో పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో మీరు ఫైనాన్షియల్ బడ్జెట్లో మాకు పెట్టాలి, మాకు ఫండ్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ విత్ తెలంగాణ వడ్డించిన విస్తరి. తెలంగాణకు కూడా అప్పులు ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ జనరేట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో అలా కంపేర్ చేస్తే కనుక ఇక్కడ ఈయనకి ఇబ్బంది ఉంది కాబట్టి, ఫైనాన్షియల్గా ఈయనకి ఇబ్బంది ఉంది కాబట్టి డెఫినెట్గా అది అడుగుతారు, సపోర్ట్ చేయమని అడుగుతారు. ఇండస్ట్రీస్ వస్తే కనుక వాటికి సపోర్ట్ చేయమని అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఈ కోస్టల్ తీరం ఏదైతే ఉందో దానికి ట్రేడ్ జరగడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా అప్రూవల్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక అలాంటివి, యూనివర్సిటీస్ ఏవైతే సెంట్రల్ నుంచి మనకి రావాలో, ఒకటి బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్కి ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో రావాల్సినటువంటి అంశాలని త్వరితగతిన పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని అడగడం, ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీట్ ఇచ్చేటప్పుడు మేము ఇన్ని ఇస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయని అడగడంలో తప్పులేదు. బహుశా దాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఏమైనా వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి ఉండొచ్చు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తేనే కదా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళేది. సో ఇట్స్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. మేము మీకు ఇస్తాము, కలిసి పనిచేద్దాం. వాళ్ళకు కూడా ఏంటి, సౌత్లో దే వాంట్ టు ఎస్టాబ్లిష్, సో వాళ్ళు దే వాంట్ టు అడుగు పెట్టాలనుకుంటున్నారు. సో దానికి వాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బలమైన పార్టీ, బలమైన రీజనల్ పార్టీ. ఇట్స్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ బెనిఫిట్ అండి. ఎనీ ఎలియన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ బెనిఫిట్. ఈయన రాష్ట్ర ప్రయోజనాలు అడిగితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మేము అడుగు పెట్టాలి, 1-2 సీట్లో, 3 సీట్లో, 4 సీట్లో మేము ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలి? రాష్ట్ర ప్రయోజనం. ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, వాళ్ళ మధ్య హామీలు ఇచ్చి ఉండొచ్చు.